నమస్కారం, నా పేరు డాక్టర్ భాస్కర్. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ లోహిత్ సాయి హాస్పిటల్ సిద్దిపేట్. ఈరోజు మనము అపెండిక్స్ అంటే ఏంటి, అపెండిక్స్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అపెండిక్స్ వస్తే దాని లక్షణాలు ఏంటి, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి చర్చిద్దాం. సో అపెండిక్స్ అనేది ఈ రోజుల్లో చాలా అరుదుగా వచ్చే ఒక రకమైన వ్యాధి. అపెండిక్స్ అనే దాన్ని ఉండుకం అంటారు తెలుగులో. ఆ ఉండుకం అనేది మన కడుపులో రైట్ సైడ్ బొడ్డుకు కుడివైపు చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోట అపెండిక్స్ అనేది ఉంటుంది. అపెండిక్స్ అనేది అందరికీ ఉంటుంది, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటుంది. అది ఒక అవశేష అవయవం, పనికిరాని ఒక అవయవం మన బాడీలో అలా మిగిలిపోయింది. సో అది ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ప్రతి అపెండిక్స్ పేషెంట్ కి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. అపెండిక్స్ ఇన్ఫెక్షన్ లో కూడా స్టేజెస్ వైజ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే మినిమల్ ఇన్ఫెక్షన్ అంటే సబ్అక్యూట్ అపెండిసైటిస్ అలాంటి వాటికి సర్జరీ చేయకుండా యాంటీబయాటిక్స్ తో మందులతో తగ్గిస్తాము. సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫ్లేమ్డ్ అపెండిక్స్ ఉంది అన్నప్పుడే సర్జరీ చేస్తాము. సో ఎందుకు వస్తుంది అపెండిక్స్ అనేది? ఒక న్యారో భాగం, మన చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోట ఒక 5 to 6 సెంటీమీటర్ పొడవు, ఒక 0.5 సెంటీమీటర్ అంటే 5 మిల్లీమీటర్ విడ్త్ లో ఉన్న ఒక చిన్న అవయవం. దాంట్లో ఈ మనం తిన్న ఆహారము దాంట్లోంచి పోయి అక్కడ స్టాగ్నెంట్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల మొదటగా వచ్చేది పెయిన్, తర్వాత వామిటింగ్స్, తర్వాత ఫీవర్, తర్వాత కడుపు ఉబ్బడము, తర్వాత అది మనం ఎగ్జామిన్ చేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసినప్పుడు పడుకోబెట్టి ఎగ్జామిన్ చేస్తే టెండర్నెస్ అంటారు. అంటే రైట్ సైడ్ ఇక్కడ ఇలా ఒత్తడం వల్ల పేషెంట్ ఇలా సివియర్ పెయిన్ చెప్తాడు, దాన్ని టెండర్నెస్ అంటారు. గార్డింగ్ ఉంటుంది, రిజిడిటీ ఉంటుంది. వాళ్ళకి కనుక మనము ఇన్వెస్టిగేషన్స్ అడ్వైజ్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ లో అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది. తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్లడ్ టెస్ట్ లో సిబిపిలో తెల్ల రక్త కణాలు పెరగడం అంటే ల్యూకోసైటోసిస్ అంటారు, WBC పెరగడాన్ని మనం గమనిస్తాం. సో ఇలా ఉన్నప్పుడు పెయిన్, ఫీవరు, వామిటింగ్స్, తెల్ల రక్త కణాలు పెరగడము, అల్ట్రాసౌండ్ స్కానింగ్లో అపెండిక్స్ బాగా వాపు వచ్చింది, 6-7 మిల్లీమీటర్ల కన్నా పెరిగింది అన్నప్పుడు ఆపరేషన్ అడ్వైజ్ చేస్తాం. సో ఈ ఆపరేషన్ అనేది చాలా సింపుల్ ఆపరేషన్. అపెండిక్స్ వచ్చిన 24 గంటల్లో చేస్తే అపెండిక్స్ ఇలాంటి పగిలిపోవడము, ఇంకా వేరే గడ్డ కట్టడం లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండవు. అపెండిక్స్ సర్జరీ చేసినప్పుడు లాప్రోస్కోపీ సర్జరీలో చిన్న 5 మిల్లీమీటర్ హోల్ వేసి ఒక మూడు రంధ్రాలు, ఒకటి బొడ్డు దగ్గర, ఒకటి సూప్రాబ్యూబిక్ ఏరియాలో, ఇంకొకటి లెఫ్ట్ ఇలియాక్ ఫోసాలో, దాని నుండి ట్రోకార్స్ పంపించి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి అపెండిక్స్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. అపెండిక్స్ ఆపరేషన్ చేసినాక పేషెంట్ 12 గంటల్లో లేచి కూర్చోవడము, 24 గంటల్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది లాప్రోస్కోపీ ఆపరేషన్ వల్ల ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ లాప్రోస్కోపీ చేయరాని పక్షంలో, లాప్రోస్కోపీ సదుపాయం లేని ప్రదేశంలో ఓపెన్ సర్జరీ చేస్తారు. ఓపెన్ సర్జరీలో ఒక 3 to 4 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. సో ఎవరైనా పేషెంట్ కడుపులో రైట్ సైడ్ నొప్పి వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించి ఒకవేళ అపెండిక్స్ అని డయాగ్నోస్ అయితే చాలా సింపుల్ ఆపరేషన్, చిన్న ఆపరేషన్ చేస్తే ప్రాణాంతకమైన ప్రాబ్లం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.